ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి సరఫరాకు సంబంధించి ఇప్పుడు ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ బ్యారేజెస్ ఏదైతే కృంగిపోవడం జరిగిందో దాంతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే సాగునీటిని అందింపజేసేటువంటి ఒక భారం ఏదైతే ఉంటో సరఫరా దాన్ని కూడా ఎస్ఆర్ఎస్పీ భరించాల్సి వస్తుంది. ఇప్పుడు గతంలో ఏముండేది అంటే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఆ మట్టుకు ఏదైతుందో వాటిపై ఆధారపడ్డటువంటి ఒక ప్రాంతానికి కూడా ఇవల్ల మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ ఇవి ఉన్నాయి కదా. అర్లియర్ ఏదైతుందో అది మేడిగడ్డ, అన్నారం, సుందిల్లతోనే సరఫరా చేయడం జరుగుతుండే. ఇప్పుడు ఏం చెప్పింది, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల సింక్ కావడంతో ఏదైతే కుంగిపోవడంతో అవి ఇనాపరేటివ్ అయిపోయినాయి. అవి ఇనాపరేటివ్ కావడంతో ఆ భారం అంతా ఎస్ఆర్ఎస్పీ పడుతుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా దాదాపు 10 లక్షల ఎకరాలకి ఏదైతుందో ఈ సాగునీరు అందింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ, దానికి సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానీ వర్కౌట్ చేసి ఏదైతుందో కాళేశ్వరం లేని లోటు కనబడకుండా, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల లేని లోటు కనబడకుంటే ఇది మన రాష్ట్రానికి వీళ్ళ ఖరీఫ్ తీసుకుంటే వరి ధాన్యంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది. ఖరీఫ్ లో వరి ధాన్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతైతే దిగుబడి వచ్చిందో అంతకంటే ఎక్కువ వచ్చింది. అట్లాగే రబ్బీ కూడా ఏదైతున్నదో దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేయబడే విధంగా ఏదైతుందో కార్యాచరణ రూపొందించి ఇవాళ నీటి విడుదల కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇవాళ గవర్నమెంట్ ప్రయారిటీ అనేది ఏదైతుందో వ్యవసాయము, రైతాంగమే. వ్యవసాయము, రైతాంగం ఎప్పుడు చెప్తుండం ఎమ్మెల్యే గారు మేము వీళ్ళ జాతీయ స్థాయిలో ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ కూడా రైతాంగాన్ని రుణమాఫీ చేయాలనే ఒక ఆలోచన చేయటం లేదు. ఏ రాజకీయ పార్టీ కూడా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలే కానివ్వండి, ఈవెన్ బీఆర్ఎస్ కూడా 2 పర్యాయాలు ప్రభుత్వం అధికారంలో ఉండి ఇది వాళ్ళు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలు ఏదైతున్నదో ఈ రుణమాఫీ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. అందరూ ఆశ్చర్యపోతారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ మొన్నటి ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ అంశాన్ని కూడా ప్రస్తావించలేదు. మొత్తం దేశంలో రుణమాఫీ అంశాన్ని ప్రస్తావించి అమలు చేస్తున్నటువంటి ఒక ఏకైక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించి కూడా వీళ్ళు నిన్నటి వరకు ఏదైతుందో ఈ ప్రభుత్వం రైతు భరోసా ఆంక్షలు అన్ని ఏదైతుందో అన్ని అపోహలు సృష్టించే ప్రయత్నం చేసిండ్రు. రైతాంగాన్ని ఆందోళన గురి చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా సాగు యోగ్యమయ్యేటువంటి ఒక భూమి, సాగుకు యోగ్యమయ్యేటువంటి ఒక భూమి, సాగు యోగ్యం కానటువంటి ఒక భూమి ఉంటుంది బాబు. కొంత ఇలా గుట్టలు, లేఅవుట్స్ వాటికి ఇవ్వకూడదు ఎవరైనా కానీ. అవి తప్ప సాగు యోగ్యమైనటువంటి ఒక భూమి ఎంత కమతం ఉన్నా కానీ
దానికి ఎకరా 12,000 రూపాయలంటే పంటకు 6,000 ఇవ్వాలని చెప్పని రేపు 26 జనవరికి వెళ్ళి కార్యాచరణ అమలు చేయబోతుంది. అంటే నిజంగా కూడా మాకు కూడా కొంత ఆందోళన ఉండేది, అసలు ఈ ఆంక్షలు ఇవి ఎట్లా వస్తాయో, ఏమవుతుందో, రైతాంగం లోపల పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పని. కానీ సీఎం గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇచ్చింది, సాగు యోగ్యమైనటువంటి భూమి దానికి ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కమతం కూడా ఏదైతుందో ఎక్స్టెంట్ కూడా లిమిట్ లేకుండా, ఎక్స్టెంట్ కూడా లిమిట్ లేదు. అందరూ 5 ఎకరాలకి ఇస్తారా, 7 ఎకరాలకి ఇస్తారా, 10 ఎకరాలకి ఇస్తారా ఉండే కదనే. నిజంగా సాగు చేయగలిగే భూమి ఎంతున్నా కానీ ప్రధానమంత్రి కిసాన్ యోజన ఉన్నది కదా, పిఎం కిసాన్, వాళ్ళు మొత్తం రైతుకు ఎన్ని ఎకరాలున్నా 6,000 రూపాయలు మాత్రమేనే. 10 ఎకరాలున్నా ఇచ్చేది 6,000. కానీ మనం ఏం చేస్తాం, 10 ఎకరాలు ఉంటే ఒక పంటకి ఏదైతే 60,000 ఇస్తాం. 10 ఎకరాలు ఉంటే 60,000 ఇస్తాం. అంటే ఇది కూడా దేశంలో ఏదైతుందో ఈ విధమైనటువంటి కార్యాచరణ, సాగునీటికి సమస్య లేకుండా, విద్యుత్తుపై ఆధారపడేటువంటి రైతాంగానికి కొరత లేకుండా, ధాన్యం కూడా ఏదైతుందో ఈ 500 రూపాయల బోనస్ కూడా ఇక్కడ లేదే. ధాన్యాన్ని కూడా 500 రూపాయల బోనస్ కూడా ఇక్కడ లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు చేస్తున్నాం 500 బోనస్ కూడా చెప్పంటున్నాయి. ఇదంతా ఏదైతుందో అంటే మనం దీన్ని ఎంతవరకు ప్రతిపక్షాలు వాళ్ళ విమర్శలతో ఏదైతుందో రైతాంగాన్ని ఆందోళన గురి చేసి కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఏదైతుందో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ గారు, మనం లెట్ us గివ్ క్లారిటీ టు ది ఫార్మర్, ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను రైతాంగం వివరించాలనే భావనతోని ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పండి. ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి ఇవాళ ధర్మపురి కానీ, బీర్పూర్ కానీ రోళ్లవాగుపై ఆధారపడి ఉన్నవే మనం. ఆ రోళ్లవాగు ప్రాజెక్టు అది ఏమంటే ఆధునీకరణ అని చెప్పని చేపట్టబడడం జరిగిందో, ఈ ఆధునీకరణ కొలిక్కి రాకపోవడంతో 8 సంవత్సరాలు గడిచిందా, ఇప్పటికి ఎట్లుంది తప్ప మళ్ళీ మొన్న ఎమ్మెల్యే గారు, విప్ గారు ఏదైతుందో దాన్ని సమీక్షించి ఆ ఫారెస్ట్ సంబంధించిన ల్యాండ్ సబ్స్టిట్యూట్ ల్యాండ్ కల్పించే విధంగా ఏదైతుందో నివేదికలు రూపొందించి ప్రభుత్వాన్ని నివేదించడం, అంటే శాశ్వతంగా ఏదైతుందో మనకు రోళ్లవాగు ప్రాజెక్ట్ సమస్య పరిష్కారం కావాలనే ఒక తలంపుతో ఏదైతుందో మరి సమీక్షించి ఈ కార్యక్రమాన్ని చేపట్టబడడం జరిగింది. నీటి విడుదలకు సంబంధించి కూడా ఇప్పుడు రోళ్లవాగు టేలెంట్ ప్రాంతం ఏదైతుందో, వాస్తవంగా రోళ్లవాగు టేలెంట్ ప్రాంతానికి నీరు చేరుకోవటం లేదనే భావనతోని అప్పుడు ఉమ్మడి రాష్ట్రం లోపల లిఫ్ట్లు ఏర్పాటు చేశాం. ఇప్పుడు ధర్మపురి మండలం కానీ, బీర్పూర్ మండలం కానీ, కొంత రాయకల్ మండలం బోర్రపల్లి వద్ద కానీ చెప్పంటున్నాను, దాదాపు ఒక 15 లిఫ్ట్లు ఉన్నాయి. ఈ 15 లిఫ్ట్ల మీద ఏదైతే దాదాపు ఒక 15,000 ఎకరాలు సాగు. మనకు ఇది ఎప్పుడు గోదావరిలో రీజనరేటెడ్ వాటర్ ఉంటే మన గోదావరిలో నీరు కనబడుతుంది, అప్పుడు మనకు లిఫ్ట్ నడిచే అవకాశం ఉంటుంది. ఈసారి ఏమైపోయింది, అన్ఫార్చునేట్లీ ఆ రీజనరేటెడ్ వాటర్ లేకపోవడంతో గోదావరి డ్రైప్ అయిపోయింది. గోదావరి డ్రైప్ కావడంతో ఏదైతున్నదో ఈ లిఫ్ట్లపై ఆధారపడేటువంటి ఒక రైతు సాగు అనేది ప్రత్యార్థకం అయిపోయింది. రైతు వాస్తవం కూడా ఏదైతుందో పంట అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఫర్ వాంట్ ఆఫ్ వాటర్ గోదావరి అనేది డ్రైప్ కావటము ఇంత అర్లీగా నేను కూడా ఇప్పుడు గమనించాలి. ఎప్పుడు మార్చిలో డ్రైప్ అవుతుంది. మనకి ఇప్పుడు జనవరి డిసెంబర్లో ఎప్పుడు డ్రైప్ కాలే. ఈ డ్రైప్ కావడంతో ఏదైతే మూటలు నడిచే పరిస్థితి లేకుండా అయిపోయింది. ప్రాంతానికి చెందిన రైతాంగమే కానీ, ధర్మపురి మండలానికి చెందిన రైతాంగమే కానీ ఎమ్మెల్యే గారు దృష్టి తేవడంతో వారు నేను కలిసి ఆ గోదావరి టేలెంట్ ప్రాంతం ఎక్కడైతే పంప్ సెట్లు ఉన్నాయో అదంతా పరిశీలించదని,
దానికి అన్లెస్ గోదావరిలో నీరు ప్రవహిస్తేనే కానీ మన వాటర్ రీజనరేట్ అయ్యేది ఉందో పంపులు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ ఎమ్మెల్యే గారు ఏదైతుందో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల ఏదైతుందో సమీక్షించి ఈ గోదావరిలో రీజనరేటెడ్ వాటర్ లేకపోవడంతో గోదావరి డ్రై రావడంతో ఇంత పంట నష్టపోతున్నాం. దాన్ని ఏ విధంగా సాగు చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక నీటి విడుదల, ఈ 2 అంశాలపై అయితే వారు సమీక్షించి ఇప్పుడు మీకు 2 మండలాలు కలిపి 11,946 ఎకరాలే. 2 మండలాలు కలిపి 11,946 ఎకరాలు సాగు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడితే అంటే వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని జిల్లా కలెక్టర్ గారితో ప్రభుత్వానికి నివేదిక, అంటే వాస్తవంగా ఇదంతా శివం మీటింగ్ నిర్ణయం కావాలని శివం మీటింగ్ జరిగిపోయింది. ఉన్న వాటర్ ఏదైతుందో ఇప్పుడు అందరం ఏమనుకుంటున్నాం అంటే ఎస్ఆర్పీల నుంచి ఈసారి నిండా నీరు వచ్చింది, పుష్కలంగా నీరు ఉందని చెప్పాను భావిస్తూ వాస్తవం కూడా చెప్పంటున్నా. కానీ ఏమైపోయింది, ఈ కాళేశ్వర భారం అంతా ఎస్ఆర్పీ మోస్తుంది. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ అనేది ఏదైతే కేవలం ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుగా పరిమితం కావడం లేదు. ఎస్ఆర్ఎస్పీ అనేది ఏదైతుందో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా కుంగిపోవడంతో ఆ కాళేశ్వరంతో ఏదైతే సాగు చేయబడేటువంటి ఒక ఆయకట్టు ఉందో దాన్ని కూడా ఎస్ఆర్ఎస్పీతోని ఇవాళ దాన్ని సాగు చేయడానికి కావాల్సినటువంటి ఒక నీటిని సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక చర్యలు చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో మనం కూడా మన పంపు సెట్ కూడా నడవడం ప్రధానం కాబట్టి ఏదైతుందో ఇలా కలెక్టర్ గారి నివేదికకు అనుగుణంగా ఇవాళ ధర్మపురి ఎమ్మెల్యే గారు విప్ గారు ఏదైతుందో మరి ముఖ్యమంత్రి గారికి నివేదించి ముఖ్యమంత్రి గారితో పాటుగా సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నిన్న ఏదైతే బిట్వీన్ 12 to 1 స్పెషల్లీ మీటింగ్ వాజ్ కన్వీన్ చేసేది. దీని కొరకే ఈ మన 11,940 ఎకరాలకు ఏ విధంగా దాన్ని మనం కావాల్సిన నీటిని అందింప చేయగలుగుతాం, దాన్ని ఎట్లా కాపాడగలుగుతామని చెప్పండి. ఇట్ వాజ్ బాగా డిబేట్ అయ్యి వాళ్ళు ఏమంటారంటే అధికారులు శివం మీటింగ్ జరిగిపోయింది, శివం మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అదనపు నీరు విడుదల చేయాలంటే వాళ్ళు ఉండేటికి ఇబ్బందులు వాళ్ళే కూడా ఉంటాయి కదా. కానీ ఇప్పుడు ఈ 11,940 ఎకరాలు సాగు కావాలంటే 1 TMC నీరు కావాలి. 1 TMC నీరు మనం పొందగలుగుతూనే ఈ దాదాపు ఈ 12,000 ఎకరాలు సాగేటువంటి అవకాశం. నేను మంత్రి గారిని దృష్టి తేవడంతో మంత్రి గారు ఏదైతుందో వాస్తవంగా కూడా ఇప్పుడు ప్రతి టీఎంసీతోనే మనం సాగు అయ్యేది అదే 10,000 ఎకరాలు అవుతుంది. మాకు 1 TMC ఇస్తే ఇక్కడ 12,000 ఎకరాలు సాగు అవుతుంది. అది ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన ధర్మపురి మండలమే కానీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన బీర్ మండలమే కానీ అవి ఇచ్చేటువంటి ఒక నీరు కూడా ఏదైతుందో దాదాపు 100 కిలోమీటర్ల ప్రవాహం రావాలి. గోదావరి ఎస్ఆర్ఎస్పీకి నీరు విడుదల చేస్తే గోదావరి ఏదైతుందో విస్తరించబడుతుంది, స్ప్రెడ్ అయి ఉన్నది. నీరు చేరుకోవడం ఒక సమస్య, మనం ఆశించిన మేరకు విడుదలైన నీరు ఇక్కడ చేరుకోవడం కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. నీరు ఏ విధంగా కూడా వృధా కాకుండా పూర్తి స్థాయిలో వినియోగంలో వచ్చే విధంగా ఇవాళ మన మెట్పల్లి ప్రాంతంలో జగసాగర్ ఉంది. మన ఫార్చునేట్లీ వర్ధకాల నీరు విడుస్తున్నారు కాబట్టి ఆ జగసాగర్కి వెళ్ళి ఏదైతుందో మన పెద్దాపూర్ వాగున్నది. పెద్దాపూర్ వాగు ద్వారా ఈ ధర్మారంకి వెళ్ళి మన ఇటికాలకి వెళ్ళి ఏదైతుందో మూటపల్లి, కొత్తపేటకి వెళ్ళి బోర్నపల్లి దగ్గర మళ్ళీ గోదావరిలో కలుస్తాయి. బోర్నపల్లి దగ్గర నుంచి గోదావరిలో కలుస్తాయి. ఇప్పుడు ఇవాళ మధ్యాహ్నం విడుదల చేయడం జరిగింది. బై టుమారో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వాటర్ ఇక్కడ బోర్నపల్లి దగ్గర రీచ్ అవుతాయి చెప్పారు. అదే గోదావరిల ద్వారా రావాలంటే ఏ మేరకు సమకూరుతుందో ఎట్లుండో కొంత ప్రశ్నార్థకం ఉంటుండేది. ఇది ఏమైనా కానీ ఏ పరిస్థితుల్లో కూడా
మరి 12,000 ఎకరాల సాగు అనేది దీన్ని కావాల్సిన నీరు అందింపజేయడం ప్రధానంగా భావించి మరి ఎమ్మెల్యే గారు ఏదైతుందో నిన్న ముక్కోటి ఏకాదశి దేవుణ్ణి గట్టిగా మొక్కిండు. అది నిజంగానే అంటున్నా నేను. ఏకాదశి గట్టిగా మొక్కి అంటే ఆయన ఇంకా అదే మొక్కులు ఉంటే ఇప్పుడు నేను నీ మొక్కుడుతో సరిపోదు ఆయన, కొంత కార్యాచరణ కూడా కావాలి, దేవుడి ఆశీర్వచనం ఉన్నాక ఏదైతే మానవ ప్రయత్నం కూడా కావాలి. మనం ఏది ఇక్కడ గట్టిగా పట్టుబడితే నీళ్ళు వచ్చేటట్టున్నాయి, లేక నువ్వు దేవుడిని నమ్ముకొని అక్కడి నుండి అంటే ఇలా మన తిప్పలకైతే అట్టుందని చెప్పంటే వెంటనే 12 గంటల లోపల హైదరాబాద్ చేరుకొని ఈ సమీక్ష సమావేశంలో పాల్గొని ఈ 1 టీఎంసీ నీరు, దిస్ ఇస్ అఫీషియల్లీ వీఆర్ గెట్టింగ్ నౌ, ఈ 1 టీఎంసీ నీరు ఏదైతుందో అధికారికంగా విడుదల చేయబడే విధంగా, అధికారికంగా నీరు విడుదల చేయబడే విధంగా ఉత్తర్వులు ఏదైతుందో పొందడం జరిగింది. నీరు విడుదల చేయడం జరిగింది. మనకి ఎక్కడికి వచ్చి ఏదైతుందో ఇవాళ ధర్మపురి కానీ బీర్పూర్ కానీ రైతులు ఏ విధమైనటువంటి ఒక ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. కొంత జాప్యం అయినప్పటికీ కూడా ఏదైతుందో మన వేసంగి పంటకు సరిపెట్టడానికి కావాల్సిన నీరు ఇవాళ 1 టీఎంసీ విడుదల చేస్తుందో దీంతో మనం సరిపెట్టుకోవాలి. ఇది కూడా క్లియర్. అంటే మన రీజనరేటివ్ వాటర్ వస్తుంది కాబట్టి ఏదైతుందో పంట పండే అవకాశం ఉంటుంది. రీజనరేటివ్ వాటర్ వస్తుంది కాబట్టి పంట పండే అవకాశం ఉంటుంది. అంటే వాస్తవంగా ఏదైతుందో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు సరే వాళ్ళు గతంలో ఏం చేసిండ్రో ఏమో వాళ్ళకి తెలవాలి. ఇవాళ ఏదైతే ఏదో మేము కూడా చేస్తామని చెప్పి అనిపించుకోవడానికి కొరకు ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు దాంట్లో. కానీ ఏదైతుందో ఒకసారి వాళ్ళ గతం ఏం చేసిందో పరిశీలించుకోవడం బాగుంటది. ఇదే రోల్లో బ్రీచ్ అయిపోయి ఏదైతుందో మొత్తం బీర్పూర్ మండలం నర్సింహపల్లె కానీ, తుంగూరే కానీ, తలధర్మారమే కానీ మొత్తం భూములు అన్ని కోత గురైనాయి. మీకు అందరూ తెలుసని చెప్పంటున్నా. ఇప్పుడు వీరి దగ్గర తొంతాపురే కానీ, జైనే కానీ మొత్తం కోత గురైపోయినాయి. 1 రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదు.